ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రారంభించుకుందాము. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ పునరుద్ధాన దినము నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రేష్టమైన మాటలు, ఉన్నతమైన మాటలు, విలువైన మాటలు ఇదిగో నాయన తండ్రి, ఈ గ్రూప్ ద్వారా వింటున్నటువంటి వారు, లైవ్ ద్వారా వింటున్నటువంటి వారందరినీ మీరు దర్శించి వారితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభువా. నమ్మదగిన దేవుడివి, నమ్మకమైన దేవుడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో ఇందులో నుంచి గూఢమైన సంగతులు, అనేకమైనటువంటి మర్మాలు మాకు తెలియపరిచి వాక్యంలో నుంచి నాయన తండ్రి అనేక విషయాలు మేము తెలుసుకొనడానికి మాకు సహాయం చేసి ఆత్మతో నాయన తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని నజరేయుడు సజీవుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, ఒకరు రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా కూడా, మిగతా వాళ్ళంతా కూడా మీట్లో పెట్టుకోండి. దయచేసి సౌండ్లు చేయొద్దండి. మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఒక్కరు రెస్పాండ్ అవ్వండి, మిగతా వాళ్ళు మీట్లోకి వెళ్ళిపోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనము ఈరోజు ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనము ధ్యానం చేద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఈ మొదటిగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట మనము గమనించాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు మనతో చెప్తున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నా సహోదరులారా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. నా సహోదరులారా, చూద్దాం ఏమంటున్నాడంటే, ఈ సంగతి మీకు తెలియకుండుట అంటే తెలియకుండా మీకు ఉండడము నాకు ఇష్టం లేదు. అదేమిటంటే మన పితరులందరూ కూడా, మన పితరులు అంటే బహుశా మన తాతగారు కాదండి. ఆ తాతగారు అంటే కూడా వాళ్ళు కాదు. ఎవరైతే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి అరణ్య మార్గంగా దేవుడు తీసుకెళ్ళాడో వాళ్ళు మనకు పితరుల్లాగా, వాళ్ళు మనకు తాతల్లాగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళకి పితరులు ఎవరంటే వాళ్ళే అన్నమాట. అంతకుముందు ఎవరైతే నడిచి వెళ్ళారో యాకోబు సంతతి వాళ్ళే కదండి. అక్కడి నుంచి 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు లక్షలాది మంది అయ్యారు. వాళ్ళు మాత్రమే అరణ్య మార్గంగా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నడిచినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ కూడా మేఘము కింద నడిచిరి. అలాగే సముద్రంలో కూడా వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. సముద్రంలో నడిచిపోయారంటే సముద్రం 2 పాయలయ్యింది. ఆ తర్వాత నడుచుకుంటా వెళ్ళారు. ఆ తర్వాత మేఘము కింద అంటే వీళ్ళు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నె దెబ్బలకైనా కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు. పగలు ఎండ దెబ్బకి ఆయన మేఘాన్ని ఏర్పరిచాడు. రాత్రి వెన్నెల దెబ్బకి కాపాడుతూ మరి ఆయన కాపాడుతూ తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అది ఇక్కడ చెప్పబడింది. పితరులందరూ కూడా మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. హల్లెలూయా. ఈ మొదటి వచనాన్ని మనము 10వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి నేను చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినును అని బైబిల్ చెప్పినట్టుగా ఆత్మ చెప్పే ప్రతి మాటను కూడా మీరందరూ చెవి పెట్టి జాగ్రత్తగా వినండి. ఈ 10వ అధ్యాయంలో దేవుడు చాలా విషయాలు, చాలా మాటలు చెప్పబోతున్నాడు. అంటే చెప్పి ఉన్నాడు, ఆల్రెడీ మనం వినబోతున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయం అంతా కూడా
అయితే మొదటి వచనంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు మనకు అర్థమైంది. మన పితరులంతా కూడా మేఘం కింద వెళ్ళారు, తర్వాత సముద్రంలో కూడా నడిచి వెళ్ళారు అని చెప్తున్నారు. రెండవ వచనంలో అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించేయండి. ఇప్పుడు మనం బాప్తిజం తీసుకోవాలంటే మనం 10 సార్లు 20 సార్లు వాళ్ళకి సువార్త చెప్తే కానీ వాళ్ళు కరగడం లేదు. బాప్తిజం తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వాళ్ళు చాలా కఠినంగా ఉంటున్నారు. అందరూ కూడా ఇష్టపడకుండా ఉంటున్నారు. హల్లెలూయా. అదే ఆ రోజుల్లో మనం చెప్పాలంటే మరి ఆ మోషే రోజులలో వీళ్ళు ఆ సముద్రము గుండా వెళ్ళినందుకు గాను అక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు వాళ్ళు సముద్రంలో వెళ్ళారు కాబట్టి, ఆ నీళ్ల గుండా వెళ్ళారు కాబట్టి బాప్తిజం పొందిరి అని అంటున్నారు. బాప్తిజం అక్కడ ఎంతమంది వెళ్ళారు? ఇంచుమించుగా మనం చెప్పాలంటే చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కలిపి 20 లక్షల పైగా వాళ్ళు సముద్రము దాటి వెళ్ళారు. మరి వీరందరూ కూడా బాప్తిజం తీసుకున్నట్టుగానే మరి చెప్తున్నారు ఇక్కడ మోషేని బట్టి. ఎందుకంటే మోషే నడిపించాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా. అది 2వ వచనంలో వాళ్ళు అందరూ కూడా ఇక్కడ తీసుకున్నటువంటి బాప్తిజం గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక పాస్టర్ గారు ముంచి లేపినటువంటి బాప్తిజం కాదు. ఇది పరిశుద్ధాత్మే ముంచి లేవనెత్తినటువంటి బాప్తిజము. ఎందుకంటే మోషే నడిపించాడే కానీ వాళ్ళకి బాప్తిజం ప్రత్యక్షంగా ఇవ్వలేదు. అది పరోక్షంగా బాప్తిజం ఇచ్చినట్టుగా, బాప్తిజం పొందినట్టుగా మనకు 2వ వచనంలో కనబడుతుంది. 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. మీకు తెలుసు మన్నాను కురిపించాడు కదా దేవుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఈ ఆహారము అందరూ కూడా ఒకే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం తిన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇది మనకు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ ఆహారము దేవుని శరీరాన్ని మనము రొట్టె విరుస్తాం కదా, దానికి సాదృశ్యంగా, దానికి సమానంగా ఉంటుందన్నమాట. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. రెండవది 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. పానము ఇప్పుడు మనం పానం అంటే ద్రాక్షారసము. మీరు మన చర్చిలలో బల్లలో ఇస్తుంటారు కదండి. ఆయన శరీరాన్ని ఇస్తుంటారు, ఆయన రక్తాన్ని ఇస్తుంటారు. ఆ రక్తము అందరూ కూడా సమానంగా తీసుకుంటారు. ఒకరు ఎక్కువ తక్కువ అని ఏముండదు. రక్తము కూడా అలాగే తీసుకుంటారు. అంటే ద్రాక్షారసాన్ని కూడా అలాగే తీసుకుంటారు. ఇక్కడ మరి వాళ్ళు ఆ యొక్క కనాన్ దేశానికి నడిపించేటప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారము అంటే మన్నాని అందరూ ఒకే ఆహారాన్ని భుజించారు. ఆత్మ సంబంధమైన పానీయము అంటే రక్తము కూడా అందరూ ఒకే రక్తము వాళ్ళు త్రాగారు. అది ఏమిటంటే బండ నుండి వచ్చినటువంటి నీళ్లు. మనకు తెలుసు కదండి. ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. చూసారు, ఇక్కడ రాయబడింది అన్నమాట మాట. బండలోనిది త్రాగారు. ఆ బండ ఎవరంట? క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. ఆహారం అంటే దేవుని యొక్క శరీరము. ఇక్కడ పానీయం అంటే దేవుని రక్తము. దేవుని రక్తాన్ని మనము తీసుకున్నట్టు. మనము కాదు, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క బలలో చెయ్యి వేసినట్టుగానే మనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. ఆ బండ ఎవరంట? క్రీస్తే. క్రీస్తులో నుంచి ఆ నీటిని తాగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మనకిక్కడ వచనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక్కొక్క మాట కూడా లోతైన మర్మాలు ఉంటాయి. అవి మీరు విని జాగ్రత్తగా గమనించాలి. 5వ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఇక్కడ నేను చెప్పినట్టుగా 20 లక్షల మంది పైన, అంటే దేవుడు లేఖనాల్లో ఏం రాయబడిందంటే 6 లక్షల వీరులు అని ఉంటుందన్నమాట. 6 లక్షల మంది వీరులు అంటే
సైనికులు లాంటి వాళ్ళు 6 లక్షల మంది పేర్లు మాత్రమే ఉన్నాయన్నమాట. మరి మిగతాయి ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు వీళ్ళ పేర్లు అయితే బైబిల్‌లో రాయబడలేదు. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య చెప్తుంటారు. 20 లక్షలని కొంతమంది అంటారు, 30 లక్షలని కొంతమంది అంటారు, 10 లక్షలని కొంతమంది అంటారు. అంటే బైబిల్‌లో రాసింది మాత్రం 6 లక్షల మంది మాత్రమే రాయబడింది. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము గమనించవలసింది ఏందంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి అందులో నుంచి ఎక్కడి నుంచి ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి పోయే ప్రయాణంలో ఇది జరిగినటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగా మన పితరులు చేశారు, వెళ్ళారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే బాప్తిజము తీసుకున్నారు అని చెప్తున్నాడు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలండి? బలలో చేయి వేయాలి. ఆ బలలో చేయి వేసే విధానమే, బలలో చేయి వేయడం అంటే రొట్టె విరవడము, ద్రాక్షారసం తీసుకోవడము, దేవుని యొక్క రక్తాన్ని తాగడము. అది ఇక్కడ వీళ్ళు చేసినట్టుగా సాదృశ్యం చూపిస్తున్నారు. శరీరం అంటే ఏమో మన్నాను తీసుకున్నారు, మరి రక్తం అంటే ఏమో బండ అని, యేసుక్రీస్తు అనే బండలో నుంచి నీళ్లు వచ్చాయి కదా, కొట్టగానే నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా వీళ్ళు తాగారు. అయితే వీళ్ళలో చాలామంది ఏమైపోయారంట? నశించిపోయారు. ఎందుకు నశించిపోయారంటే బాప్తిజము ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా తీసుకున్నారు. అలాగే బలలో కూడా చేయి వేశారు. అది కూడా పరోక్షంగానే, ప్రత్యక్షంగా కాదు. అయితే వీళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేదు. ఇన్ని కార్యాలు దేవుడు చేసినప్పటికి కూడా చాలామంది దేవుణ్ణి నమ్మలేదు. చాలామంది నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా మనము యేసుక్రీస్తు అంటే మనకి ఇష్టమే, యేసయ్య అంటే మనకు ప్రేమే, యేసయ్యని చాలా వెంబడిస్తున్నాము. కానీ మనం ఇంత వెంబడించినా కూడా యేసుక్రీస్తుకు ఇష్టకరంగా మనం జీవించడం లేదు. ఆయనకు అయిష్టమైంది, ఇష్టము లేని పనులు మనము మానుకోవటం లేదు. అవి మనము చేస్తూనే ఉన్నాము. అలాగా ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అయిష్టంగా, ఇష్టం లేని పనులు చేస్తూ పోతూ ఉన్నప్పుడు మరి వాళ్ళంతా అరణ్యంలో ఏమైపోయారంట? అందరూ సంహరింపబడిరి. అరణ్యంలోనే చనిపోయారు. వాళ్ళంతా కూడా అరణ్యంలోనే చాలామంది నశించిపోయారు. మరి 20 లక్షల మంది పోతే చివరికి ఎంతమంది చేరారో, ఎంతమంది ఉన్నారో మనకైతే చివరిగా తెలియదు. కానీ చాలామంది ఆ యొక్క అరణ్యంలోనే చనిపోయినట్టుగా మనకు ఇక్కడ చూపిస్తూ ఉంది లేఖనాలు. అయితే 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా! ఈ యొక్క మాటలు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు, చెడ్డ వాటిని మనం ఆశించకుండా ఉండాలని దేవుని మాటల ప్రకారమే వీళ్ళు నడవలేదు అనేది ఇక్కడ మనకు చెప్పబడినటువంటి మాటగా కనిపిస్తుంది. 7వ వచనంలో చూద్దాము. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అని ఉంది. ఇక్కడ అసలు పాయింట్ 7వ వచనంలోకి వచ్చిందండి. 7వ వచనంలో కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాసుకుంటూ పౌలు భక్తుడు ఈ 6 వచనాల వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే, మన పితరులు చేసినటువంటి పనులన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. వాళ్ళు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేస్తూ వచ్చి వాళ్ళు చెడ్డవారిగా మారిపోయారు. కాబట్టి చాలామంది ఆ అడవి ప్రాంతంలోనే, ఆ ప్రాంతంలోనే, ప్రయాణంలోనే నశించిపోయినట్లుగా మనకు చెప్తూ వచ్చాడు. 6 వచనాలు. 7వ వచనంలో అయితే వీళ్ళు నశించిపోవడానికి ఇంకొక కారణం ఉందంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడండి, ఈ ప్రజలంతా కూడా నశించిపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే వీరు, అంటే వారిలో కొందరు అని రాయబడింది కదా, వారిలో కొందరు వలె మీరేం చేస్తున్నారంటే విగ్రహారాధికులై ఉండకుడి. అంటే వీళ్ళలో చాలామంది విగ్రహారాధికులు అయ్యారు. మనకు తెలుసు, వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి పోయేటప్పుడు 40 రాత్రింపగలు మోషే కనపడలేదు.
మోషే దేవునితో గడపడానికి రాత్రింపగలు ఉపవాసం ఉండి 40 రాత్రింపగళ్ళు ఆయన కనపడకపోతే ఈ అహరోన్ని వీళ్ళంతా కూడా విసిగిచ్చారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి ఎట్లా పోయాడయ్యా ఆయన, ఆ యొక్క మోషే ఎట్లా పోయాడు అని చెప్పేసి అందరూ విసిగిచ్చి, సరే ఆయనైతే రావట్లేదు కదా, 40 రాత్రింపగలు కనపడలేదు కాబట్టి మనము నడిచిపోతూ మనకు ఒక దేవుడు కావాలి కాబట్టి ఆ దేవుడు మనం ఒక విగ్రహాన్ని చేసుకుందామని దూడని విగ్రహాన్ని చేసుకున్నట్టుగా మనకు బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దూడని వీళ్ళు విగ్రహాలుగా చేసుకున్నారు. అంటే చూడండి, వీళ్ళు అప్పటి వరకు ఫస్ట్ ఏమో దేవుడితో ముందుకు వెళ్ళడానికి దేవుడి సహాయంతో మోషే వీళ్ళని బయటికి తీసుకెళ్ళాడు, అడవి ప్రాంతంలో తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్తూనే మరి సముద్రంలో నుంచి పోవడం వలన బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న వెంటనే వీళ్ళకి మరి ఆ మన్నా తినడం వలన రొట్టెలో చేయి వేసినట్టుగా కనపడుతుంది. ఇన్ని చేసిన వ్యక్తులు అయితే విగ్రహాల చుట్టూ కూడా విగ్రహానికి కూడా వీళ్ళు తిరగడం మొదలుపెట్టారు. విగ్రహారాధికులు అయిపోయారు. విగ్రహాన్ని ఎక్కువగా ఆరాధించడం అయిపోయింది. అలా ఉండొద్దు అని ఇక్కడ 7వ వచనంలో ప్రారంభించి 8వ వచనానికి వచ్చిన తర్వాత కొరింథీ సంఘానికి 10వ అధ్యాయము 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక. వ్యభిచారం అంటే ఇక్కడ చూడండి, ఒక ఆడమగ వ్యభిచారం కాదండి ఇక్కడ మాట్లాడుతుండేది. విగ్రహారాధికులైనటువంటి మీరు విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కూడా వ్యభిచరిస్తున్నారని సంబోధిస్తున్నారు ఇక్కడ మాట. అంటే చూడండి, విగ్రహాన్ని ఆరాధించడం కూడా వ్యభిచారంతో సమానం అంట. వ్యభిచారంతో సమానం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్న మాట అండి, నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి మాట. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. పైనేమో విగ్రహము చేయకండి అన్నాడు. అలాంటి వారులాగా మనం ఉండొద్దు. వాళ్ళు వ్యభిచరించినట్టు మనం వ్యభిచరించొద్దు అంటున్నాడంటే వ్యభిచారంతో సమానంగా పోలుస్తున్నాడు విగ్రహారాధని. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. ఈ విధంగా చేయడం వలన, వ్యభిచరించడం అంటే విగ్రహాలకు ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధన చేస్తూ వచ్చారో విగ్రహాలకు వీళ్ళు వ్యభిచరించారని మాట్లాడుతున్నాడు పచ్చిగా. అలా చేసినందుకు 23,000 అంటే 23,000 మంది కూలిపోయారంట. 23,000 మంది ఒక్క రోజులోనే, ఒకే దినమునని రాసింది కదండి, ఒక రోజులోనే 23,000 మంది చచ్చిపోయారు. కూలిపోవడం అంటే చనిపోవడం అన్నమాట. అంతమంది ఇదైపోయారు. ఎందుకు? కేవలం విగ్రహారాధన. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటున్నారు కదా. దేవుడు 23,000 మందిని చంపాడు కదండి. దేవుడే చేశాడు కదా, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పని చేశారు కాబట్టి. ఏం పని చేశారు? ఇష్టం లేని పని, విగ్రహారాధన చేశారు. అంటే విగ్రహారాధన అనేది దేవునికి చాలా కోపమైనటువంటి విషయము. ఆయన అస్సలు ఒప్పుకోడండి దాని విషయంలో. విగ్రహారాధన అనేది దేవుడు అసలు ఒప్పుకోడు. అందుకని 23,000 మందిని ఒక్క రోజులోనే ఆయన సంహరించేశాడు. వాళ్ళు చేసిన పనికి, విగ్రహారాధన చేసిన దానికి. దాన్ని మళ్ళీ వ్యభిచారంతో కూడా పోల్చాడు ఇక్కడ. కాబట్టి 9వ వచనంలో మనం చూద్దాం. వింటున్నారు కదండి? దేవునికి స్తోత్రం. ఓకే అమ్మా, ఓకే. దేవునికి స్తోత్రం. మీట్లో పెట్టండి. వింటున్నారు, సంతోషము. ఇక్కడ విగ్రహారాధన అనేది దేవునికి చాలా అయిష్టకరమైనది, ఇష్టము లేని పని అన్నమాట. దేవునికి ఏదైనా నచ్చని పని అంటే విగ్రహారాధన, విగ్రహాలకు ఆరాధించడము. ఇక్కడ వరకు మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో వాళ్ళకి బాప్తిజం ఇచ్చాడు, తర్వాత బలలో చేసే అవకాశం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ కొంతమంది ఏం చేశారు? దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ వచ్చారు కాబట్టి చాలామంది నశించిపోయారు. అయితే ఒక్క రోజులోనే విగ్రహారాధన చేసినటువంటి వారిని 23,000 మందిని
కూలిపోయినట్టుగా మనకి ఇక్కడ బైబిల్ చూస్తున్నాం. 9వ వచనంలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విగ్రహారాధన అనేది దేవునికి చాలా కోపమైన విషయము, ఇష్టం లేని పని అన్నమాట. అది మనం చేయకూడదు. 9వ వచనంలోకి వచ్చేటప్పటికి, మనము ప్రభువును శోధింపక, ప్రభువుని ఎప్పుడు కూడా దేవుని శోధించకూడదు మనము. కొన్ని సందర్భాల్లో నేను మొన్న శుక్రవారము వాక్యం చెప్పినప్పుడు అక్కడ శోధిస్తాడు అన్నాడు. ప్రభువును మనం శోధించడం కాదు, ప్రభువే మనల్ని శోధిస్తాడు. మనం ప్రభువును శోధించకూడదండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పాయింట్. ప్రభువుని మనము శోధించకూడదు. మనవల్ని ప్రభువు శోధించవచ్చు. ఎందుకో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు, నీ యొక్క ఆత్మీయ జీవితానికి పరీక్ష పెడతాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాము, ఎలా ఎదుగుతున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా ఉన్నాయి మన క్రియలని మనకు పరీక్ష దేవుడు పెడతాడు, శోధిస్తాడు మనల్ని. కానీ మనము శోధించకూడదు దేవుణ్ణి. అదే చెప్తున్నాడు, మనము ప్రభువును శోధింపక ఉందుము అని ఉంది కదా. మరి మల్లాకి గ్రంథంలో ఏమని ఉంది? మల్లాకి గ్రంథంలో 3:10 ఆడున్నటువంటి మాట, మీరు దేవుణ్ణి శోధించి అన్నాడు. శోధించడానికి మీరేం చేయాలి? 10వ వంతు మీరు దేవునికి ఇచ్చి శోధించండి అన్నాడు. అక్కడ వేరు. ఆ మాట ఎందుకు శోధించాలి దేవుణ్ణి? డబ్బులు ఇచ్చి శోధించాలి అంటే ఆయనకి ధనము లేదని కాదు. ఆయనకి ఎందుకు ఇచ్చి శోధించాలంటే మన అర్పణ ఇచ్చి శోధించాలి దేవుణ్ణి. ఆ పదం వేరు, అక్కడ పదం వేరు, ఇక్కడ పదం వేరు. అందుకే గమనించాలి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాటలు దానికి వచ్చినటువంటి అర్థం వేరే ఉంటుంది, ఇక్కడ వచ్చే అర్థం వేరే ఉంటుంది. ఇది మనం గమనించి మనం చూసుకోవాలి. అక్కడ శోధిస్తే పట్టజాలనంత విస్తారమైన పంట, మనకు విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు అక్కడ మనం శోధిస్తే. కానీ ఇక్కడేం చెప్తున్నారంటే, దేవుణ్ణి మనము శోధించవద్దు, మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. ఆ సర్పము చేసుకున్నారు కదా, సర్పం వలన సర్పాన్ని ఇది ముందు దూడం చేసుకున్నారు. ఆ తర్వాత చాలామంది దేవుడు కోపం వచ్చి వాళ్ళందరినీ ఒక అనారోగ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట. చాలామందిని అనారోగ్యంలోకి తీసుకెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ దేవుడు కనికరించాడు. ఎలా అంటే మోషే ప్రార్థన చేశాడండి. మోషే చాలా బతిమలాడుకున్నాడు, ప్రభువా వీళ్ళందరూ నాశనం చేయొద్దయ్యా, నశించొద్దయ్యా అంటే అప్పుడు మళ్ళీ ఒక సర్పాన్ని తయారు చేసుకొని ఆ సర్పము కాటు వేస్తే, అదేదో ఒక స్టోరీ ఉందండి, నేను తర్వాత చెప్తాను. ఆ సర్పంతో దాని ద్వారా కూడా మనం అందరూ కూడా బతికినట్టుగా వాక్యం ఉంది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. సర్పము కాటేయడం వలన, సర్పాల వలన నశించిపోయారంట. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, శోధించకూడదు దేవుణ్ణి. అనవసరమైన మాటలు, అనవసరమైనవన్నీ కూడా దేవుణ్ణి ఒకేమైనా శోధించకూడదు. కొంతమంది శోధిస్తూ అంటారు, కొంతమంది విసిగిస్తుంటారు. చూడండి, తండ్రిని కూడా ఒకసారి 2 సార్లు అడిగితే ఏదైనా ఇస్తాడు, కానీ అది ప్రేమపూర్వకంగా. ఒకేమైనా గోకుతా ఉన్నాం అనుకోండి, పదే ఆ గోకుడు పనికిరాదు, మంచిది కాదు, మీకైనా మనకైనా ఎవరికైనా కూడా. సో ఇక్కడ మనము దేవుణ్ణి మనము శోధించకుండా ఉండాలని ఇక్కడ చెప్తున్నటువంటి మాట. తర్వాత 10వ వచనంలో, 10వ అధ్యాయము 10వ వచనము, 1 కొరింథీ రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనంలో, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు సనిగినా నశించిపోయారు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. సనిగిన వాళ్ళు వాక్యం వినపడలేదమ్మా మీకు? వాక్యం వినపడుతుందా లేదా? దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు చెప్తూ సరే, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే ఇక్కడ సనిగినా నశించిపోయారు, దేవుని మీద సనిగారు. మనకు తెలుసు దేవుని మీద ఎలా సనిగారు. చాలాసార్లు మాకు అన్నం లేదు, కూర లేదు, అవి లేవు, మాంసం లేదు, ఏమండి మేము అక్కడ బాగా కూరగాయలు తింటున్నాము, అవి తింటున్నాము, ఇవి తింటున్నాము, మాకు మాంసాలు తింటున్నాము, ఎప్పుడు మా నోటికి నాన్ వెజ్ లేకుండా జీవించామని సనిగారు.
చాలా వరకు సనిగారు. తర్వాత పోయేటప్పుడు కూడా ఇదేంటిది ఇలా తీసుకెళ్తున్నాడు, అలా తీసుకెళ్తున్నాడు, ఇది ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు సనిగారనమాట. ఈ సనుగుడు ఉండే వాళ్ళని కూడా నశించిపోయారనమాట. ఎవరైతే సనుగుతూ ఉన్నారో దేవుని మీద నశించిపోయారు. ఎవరైతే దేవుని శోధించారో వాళ్ళు కూడా నశించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూడండి. 11వ అధ్యాయంలో ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నాం కదా, అయితే మనం కూడా ఆలోచించేద్దాం. మనం కూడా దేవుణ్ణి మనం ప్రతిసారి సనుగుతూ ఆయన్ని ఈయనేమి దేవుడు అట్టటోడు ఇట్టాటోడు, నాకు ఈ పని చేయలేదు, నాకు ఈ ఆరోగ్యం తీసివేయలేదు, నా బిడ్డలకు అది చేయలేదు, నా కుటుంబానికి ఇచ్చేయలేదు అని చాలాసార్లు సనుగుతుంటాం. ఇందాక సిస్టర్ ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఆయన ఇచ్చిన స్తోత్రం ఈగిపోయిన స్తోత్రం చెప్పాలి. ఆయన్ని ఘనపరిచే విషయంలో ఆయన మేలు చేసినా చెప్పాలి, చేయకపోయినా చెప్పాలి. ఆయన ఆశీర్వాదం ఇచ్చినా చెప్పాలి, ఈగిపోయినా చెప్పాలి. ఆయన మన కుటుంబంలో మేలులు ఇచ్చినా చెప్పాలి, ఈగిపోయినా చెప్పాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన కేవలం ఆశీర్వాదాలు ఇస్తేనో, ఆరోగ్యం ఇస్తేనో, లేకపోతే ఆయన మనకు చాలా ధనధాన్యాలు ఇస్తేనే, ఆస్తిపాస్తులు ఇస్తేనే మనం గణపరచడం కాదు. ఆయన ఇచ్చినప్పుడు గణపరచాలి, ఆయన ఈనప్పుడు కూడా మనం గణపరిచేవారిగా ఉండాలి. అయితే ఇక్కడైతే వీళ్ళు మరి గణపరిచే విషయంలో ఆయన్ని ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఆయన్ని తిట్టడము, ఆయన్ని సనగడము, గొనగడం మొదలుపెట్టారు ఇశ్రాయేల్ ప్రజలు. అందుకనే దేవుడు అలాంటి వాళ్ళకి చాలామందికి బుద్ధి చెప్పాడు, నశింపజేశాడు చాలామందిని. మనం చూస్తూ ఉన్నాము ఈ బైబిల్లో చాలా వరకు, ఇప్పుడు 10 వచనాల వరకు. అయితే 11వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయము 10వ వచనం 11, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం ఎంతసేపు 11 వచనాల్లో చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు బుద్ధి రావడానికి, మన విషయంలో కూడా దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా, సనుగుతున్నామా, గొనుగుతున్నామా. తెచ్చి ఈయనేం దేవుడు అని అంటారు కొంతమంది. ఇందాక మరి మేము ఒకసారి ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట అనుకున్నాము. ఏమనుకున్నామంటే మందిరానికి చాలామంది ఈ విధంగా వస్తారు. వాళ్ళకి మేలులు జరిగితేనే వస్తారు, వాళ్ళకి మేలులు కావాలన్నప్పుడే వస్తారు, వాళ్ళకి ఏదన్నా అవసరమైనప్పుడే వస్తారు. దేవుని దగ్గరికి అలా రాకూడదండి. దేవుని నువ్వు స్తుతించే విషయంలో నీకు మేలు జరిగినా రావాలి, జరగకపోయినా రావాలి. స్తుతించే విషయంలో నీ యొక్క జీవితం అంతా కూడా చేయాలి. ఎందుకంటే నీవు సజీవ లెక్కలో ఉంచాడు, దానికోసం మనం స్తుతించాలి. నువ్వు ప్రతి వారానికి 2 సార్లైనా 3 సార్లైనా కూడా నేను స్తుతించాలి దేవుని మందిరానికి వెళ్ళి. అంతేకాని మనకు మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించి మిగతా సమయంలో మనమంతా కూడా ఏం పోతాంలే చర్చికి, ఏం పోతాంలే మందిరానికి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ మందిరాన్ని ఎగ్గొట్టేవాడిగా ఉంటున్నాము. దేవుడు అలా కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి ఎలా చెప్పాడో, దేవుడు ఎలాంటి స్థితిలో తీసుకువెళ్ళాడో అదే విధంగా మనకు బుద్ధి కలగడానికి ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ యొక్క కృపాకాలంలో మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలన్నీ మన ముందు పెడుతున్నాడు దేవుడు. మనం ఏం నేర్చుకోవాలి ఈ మాటల ద్వారా, ఈ బైబిల్ ద్వారా, ఈ యొక్క వాక్యాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే బుద్ధి నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. అలాగా మనము జీవించకూడదు, దేవుని సనగకూడదు, ఇతరులతో మనము సమాధానంగా ఉండాలి. ప్రతి మాటలు కూడా దేవుని లేఖనాల ప్రకారం నడుచుకునే వారిగా మనం ఉండాలని మనకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు మనకు రాయించినట్టుగా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి 12వ వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏమండి, ఒకసారి నిలిచే ఉన్నావు, నువ్వు రెండు కాళ్ళ మీద నీకు చక్కగా నిలబడుకున్నావు. నువ్వేం చేయాలి? పడతావని నీకేమన్నా భయం ఉందా? భయం ఉండొచ్చు. ఒక్కోసారి పడిపోతామేమోనని గట్టిగా భూమికేసి తొక్కుంటాము. చెప్పాలంటే నేను రక్షణ పొందే మొదటి రోజులలో మరి నేను మందిరానికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళ మీద ఒక పరిశుద్ధాత్మ దేవుడు మరి తాకిడి వచ్చినప్పుడు వారు పడిపోతున్నారు కిందకి.
నేనేందంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు అసలు ఈ అనుభవమే లేదు. పడిపోవడం అనేది ఏంటి, పరిశుద్ధాత్మ తాకితే కింద పడిపోతారా అనేది అనుభవం నాకు అసలు లేదు, చూడలేదు కూడా ఎప్పుడు నేను. సో ఆ టైంలో అందరూ పడిపోవడం చూసి నేను అనుకున్నాను, నా మీద కూడా తలపెట్టి నా తల మీద కూడా ఆయన చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను పడిపోతానేమోనని చెప్పేసి గట్టిగా భూమికేసి తొక్కుంటున్నాను కాళ్ళేసి. మీకు తెలుసో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. కాళ్ళు భూమికేసి గట్టిగా తొక్కుంటున్నాను. ఎందుకంటే పడకుండా నిలబడాలని. ఎందుకు నేను పడకూడదు, వాళ్ళందరూ పడ్డారు కదా, నేను పడకూడదు. ఎందుకు పడకూడదంటే అసలు నాకు ఈ ఈ ఇదంతా వట్టిది, ఇదంతా డూపు, ఇది పడరు, ఏం చేయరు అని చెప్పేసి ఉద్దేశంతో నేను గట్టిగా కాళ్ళు భూమికేసి తొక్కబెట్టుకుంటున్నానండి పడకుండా. కానీ దేవుడు తాకినప్పుడు నువ్వు నువ్వు నేను చెప్పాలంటే మేకులేసి దిగబెట్టి చేసినా కూడా పడిపోతారండి. దేవునికి స్తోత్రం. ఏమంటే కింద భూమినే పెకలిస్తాడు దేవుడు ఆయన పడేయాలనుకుంటే. కాబట్టి మనము ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు తర్వాత నా ఆలోచనలు త్రిప్పికొట్టాడు దేవుడు. త్రిప్పికొట్టి నేను ఎంత భూమికి తొక్కున్నా కూడా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నేను పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు ఆ రోజు నాకు దేవుడు అసలు ఇక్కడ ఉన్నాడు, ఇదొక క్రైస్తవంలో దేవుడున్నాడు, ఇక్కడ ఆత్మ ఉంది, ఆత్మ తాకిడి ఉందని ఆ రోజు నేను గ్రహించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను పట్టుకున్నాడు దేవుడు. నేను కేవలం ఆ ఒక్క విషయంలోనే దేవునికి లోబడ్డానండి. ఎన్నోసార్లు నా గురించి ప్రార్థన చేసిన పాస్టర్ అమ్మ 5 సంవత్సరాలు ప్రార్థన చేసింది నా గురించి మారాలని. నేను మారలేదు. 5 సంవత్సరాలుగా ప్రార్థన చేసినప్పటికీ మారలేదు. మూర్ఖంగా నేను అసలు ఉండేవాడిని. కానీ అసలు నేను పట్టించుకునేవాడిని క్రైస్తవుని కానీ, దేవుడిని కానీ, ఆ యొక్క యేసయ్యని కానీ పట్టించుకునేవాడిని కాదు. ఎప్పుడైతే దేవుని తాకిడి ఉంది, ఇక్కడ దేవుడు తాకుతున్నాడో, నేను అంతగా భూమికి తొక్కున్నా కూడా నేను నిలబడలేకపోయాను, పడిపోయానన్నమాట నేను. సో ఆ సందర్భంలో నేను మరి దేవుణ్ణి అంగీకరించాను. ఓకే, దేవుడు అంటే ఇక్కడ ఒక శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది. ఇక్కడ ఏదో ఒక విగ్రహాలు లేవు, ఎక్కడో ఇక్కడ బొమ్మలు లేవు, ఇది కేవలం ఆత్మస్వరూపిగా కనపడింది నాకు ఆ రోజు. అందుకని ఆ రోజు నా సొంత రక్షకుడిగా దేవుడు నాలోకి వచ్చాడు. తర్వాత కొద్ది రోజులకి నేను అంగీకరించి పూర్తిగా రక్షణ పొందాను, కానీ వెంటనే అయితే పొందలేదు. అయితే ఎంతో టైం తీసుకోలేదండి, చాలా టైం తీసుకోలేదు, కానీ 2-3 నెలలు మాత్రమే టైం తీసుకొని రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే 12వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు. నిలిచే ఉన్నాను నేను ఎందుకు పడతాను అని చాలామందికి గర్వం ఉంటుంది. గర్వం ఉండొచ్చు, ఎవరికైనా మంచిదే, మనం నిలబడ్డాం కదా, స్ట్రాంగ్గా ఉన్నాము, ఎందుకు పడతాము అని మనకు ఉండొచ్చు. కానీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి, పడకుండా జాగ్రత్తగా పడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆత్మీయంగా ఏం అర్థమవుతుంది, నువ్వు ఆత్మీయ జీవితంలో నిలబడ్డావని నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయుడు అనుకుంటున్నావు, ఆత్మీయురాలు అనుకుంటున్నావు. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడకుండా జాగ్రత్త పడాలి. నువ్వు శారీరకంగా ఆలోచించడం కాదు, ఇక్కడ శారీరకంగా దేవుడు చెప్పట్లేదు, కానీ ఆత్మీయంగా దేవుడు చెప్తున్నాడు. ఆత్మలో నువ్వు పడిపోకూడదు, ఆత్మీయంగా నువ్వు పడిపోకూడదు, అది నిలబడాలి నువ్వు గట్టిగా అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాలను కూడా కలుగు చేయును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటండి, దేవుడే శోధన ఇచ్చినప్పటికీ మనుషులకు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, శోధన అనేది కాదు, శోధన అనే పరీక్ష పెట్టినప్పుడు అయితే నువ్వు అది తట్టుకునే అంత మాత్రమే ఇస్తాడంట. నువ్వు తట్టుకోలేనటువంటిదిగా నీకు ఇవ్వడు, నువ్వు తప్పించుకోలేనంత విధిగా ఏమీ ఉండడు, కానీ తప్పించుకునే మార్గం కూడా నీకు ఇస్తాడు. శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా నీకు దేవుడు ఇస్తాడు అని ఇక్కడ లేఖనాన్ని మనము చూస్తూ ఉన్నాము. అర్థమైంది కదండి. దేవుడు మనకు పరీక్షలు ఇస్తాడు, పరీక్షలు ఇవ్వడని కాదు, ఇచ్చినప్పుడు అవి మనం తట్టుకునే అంతే ఇస్తాడు. రెండవది వచ్చి అవి తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి దేవుడు. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసినటువంటి మాటలు ఏమిటంటే, దేవుడు
నమ్మదగిన వాడు ఆయన. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఇక్కడికి వచ్చాడండి మళ్ళీ. ఇప్పుడు వరకు ఆయన ఏం చెప్పాడండి అక్కడ 9వ వచనంలోనూ 7వ వచనంలో చెప్పాడు కదా, విగ్రహారాధన చేశారు కాబట్టి నశించిపోయారు అని. ఎక్కడ ఉంది అది? 7వ వచనంలో. 7వ వచనంలో విగ్రహారాధికులై ఉన్నారు కాబట్టి చాలామంది నశించిపోయారు. కాబట్టి ఇక్కడ 14వ వచనంలోకి వచ్చేటప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు. ఏ మాట అంటే, నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఏమండి, మీరందరూ ఇప్పుడు విన్నారు కదా వాక్యాన్ని. విగ్రహారాధన దేవునికి ఇష్టమా అయిష్టమా? దేవునికి ఇష్టం లేనిదా ఇష్టం ఉండేదా విగ్రహారాధన? దేవునికి స్తోత్రం కలుగును గాక. విగ్రహారాధన అనేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అన్నాడు. ఓకే, 15వ వచనంలో ఈ మాటలు మీరు జాగ్రత్తగా విన్నారు కదా ఇప్పుడు వరకు చెప్పిన మాటలన్నీ ఎవరంటే పౌలు భక్తుడు చెప్పాడండి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు గారు చెప్పారు. ఓకే, 15వ వచనంలో, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. మీరందరూ బుద్ధిమంతులే కదండి, తెలియగలిగిన వారే కదా. దేవునికి స్తోత్రం అమ్మ. మీ తెలివితేటలకి దేవుడికి మహిమ కలుగును గాక. మంచి తెలివి కలిగిన వారు కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అంటే పౌలు భక్తుడు మనతో చెప్తున్నాడు, ఈ మాటలు చదువుతూ మీతో చెప్తున్నాను నేను. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. నేను చెప్పే ప్రతి మాట ముందు మీట్లో పెట్టుకోండి అమ్మా, మీట్లో పెట్టుకొని వినండి. నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. బుద్ధిమంతులు కాబట్టి మీరు ఆలోచించాలి. ఇప్పుడు మనము 16వ వచనంలో, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇందాక ఆయన చెప్పాడు, పాత్రలోనిది. ఆయన ఆ మన్నాను అందరూ భుజించారు కాబట్టి ఆయన పాత్రలోని ఆయన రొట్టెని తిన్నట్టు, ఆ తర్వాత బండలో నుంచి నీళ్లు తాగారు కాబట్టి రక్తము త్రాగినట్టు, యేసుక్రీస్తు యొక్క రక్తము. అది సాదృశ్యంగా అక్కడ ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. అంటే ఇప్పుడు ఏంటండి, మనము ప్రతి నెల తీసుకుంటున్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసము, ఈ రెండు కూడా దేవుని యొక్క మనకు ఆశీర్వాదం. ఒక రకంగా మనం ఆశీర్వాదం పొందే విధంగా ఉన్నట్టే కదా, ఆ విధంగా ఉండడమే కదా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో, మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇప్పుడు క్రీస్తులో కడగబడినటువంటి క్రీస్తులో మనమందరం కూడా ఒక శరీరములో భాగాలై ఉండం. ఇప్పుడు మనం కొన్ని పేర్లు ఉదాహరణకు చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోవాలని. ఎవరు ఇక్కడ బుద్ధి లేని వాళ్ళు లేరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మాటలు వినే వాళ్ళందరూ కూడా బుద్ధి కలిగిన వాళ్ళే. ఉదాహరణకి ఒక సిస్టరు ఈ చెయ్యి అనుకుందాం, ఇంకో సిస్టరు ఇంకొక చెయ్యి అనుకుందాం. అంటే ఎడమ చెయ్యి ఒక సిస్టరు, కుడి చెయ్యి ఒక సిస్టరు, ఎడమ కాలు ఒక బ్రదరు, ఈ కుడి కాలు ఒక బ్రదరు. ఉదాహరణకు చెప్పానండి నేను. అంటే ఈ శరీరంలోని అవయవాలుగా, అంటే ఒక్కొక్క అవయవం ఎలా అయితే ఉన్నాయో అలాగా మనందరం కూడా యేసుక్రీస్తులో మనం ఒక శరీరంలో భాగాల్లాగా ఉన్నాం. ఉదాహరణకి మనం చెప్తున్నాను. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు తల అనుకుందాం. యేసుక్రీస్తు వారు ఎవరండి? తల అనుకుంటే మిగతా శరీరంలో ఉండే భాగాలన్నీ, ఇంక నేను భాగాలు కొన్ని చెప్తాను నేను. కాలు, చెయ్య, ఏమండి, ఆ తర్వాత చెప్పాలంటే గుండె, లేదా లివరు, కిడ్నీలు, లోపల కనిపించే బయటకు కనిపించేటన్ని, ఏమండి, ఇంకా ఇలాంటివన్నీ లోపల పనిచేసే అవయవాలు చాలా ఉన్నాయన్నమాట. లోపల మనల్ని బతికించే అవయవాలు. సో ఇలాంటి అవయవాలన్నీ కూడా ఒక్కొక్కరు అనుకుందాం. ఉదాహరణకి
సో ఇలా మనము రొట్టె విరిచే విషయంలో ఒకటే రొట్టె విరుస్తున్నాం, కానీ మనమందరం కూడా అనేకులమై ఉన్నాము, కానీ శరీరంలో ఒకే శరీరమై ఉన్నాము. ఈ కాలు రొట్టె విరుస్తుంది, చెయ్య రొట్టె విరుస్తుంది. అంటే చెయ్యి రొట్టె విరిచినా, కాలు రొట్టె విరిచినా అది ఏ శరీరంలోనిది? క్రీస్తు శరీరంలోనిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాము. అంతేగాని కాలుకి ఏదన్నా అయితే నాకు సంబంధం లేదని చెయ్యి చెప్తుందా? చెయ్యికి ఏదన్నా అయితే నాకు సంబంధం లేదని ఆ కన్ను అంటదా? కన్ను చూస్తూ ఉండి నువ్వేమన్నా చేసుకోపో నాకు తెలియదు అంటదా? అందు. ఎందుకంటే ఆ శరీరంలో భాగమే కాబట్టి అది కూడా బాధపడుతుంది. అది కూడా బాధపడి వెంటనే దానికి ఏదైనా జరగాల్సింది చెప్తుంది అనమాట. బ్రెయిన్కి చెప్తుంది. బ్రెయిన్ ఏం చెప్తుంది? హాస్పిటల్కి పొమ్మంటుంది. అవునా కదా? స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం చెప్పిందంటే మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. 18వ వచనంలో శరీర ప్రకారమైన ఇశ్రాయేలులను చూడుడి, బలి అర్పించిన వాటిని తినేవారు బలిపీఠముతో పాలివారు కారా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని గమనించాలండి. శరీరంలో మనమందరం కూడా ఒకే భాగంగా ఉన్నాము, ఒకే రకంగా ఉన్నాము. అయితే శరీర ప్రకారమైనటువంటి ఇశ్రాయేలులో చూడండి, శరీర ప్రకారంగా ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినేవారు బలిపీఠముతో పాలివారు కారా. అంటే ఇప్పుడు అర్థం ఏంటండి? బలికి అర్పించినటువంటి వాటిని కానీ తినేవాళ్ళు ఆ బలికి అర్పించిన వారితో పాలివారు అవుతారు. పాలివారు అవడం అంటే వాళ్ళకి ఏకమైపోతారు, ఆ శరీరంలో ఒకటైపోతారు కదా. అర్థమైందా? విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించినటువంటి తిండి, విగ్రహాలకు అర్పించినటువంటి ఏదైనా కూడా అది అర్పించిన తిండి తిన్నట్లయితే వాళ్ళు ఏమైపోతారు? విగ్రహాలకి సమానమైపోతారు. అంటే ఆ శరీరంలో కలిసిపోతారన్నమాట. అర్థమైందా? ఇందాక నేను చెప్పిన మాటకి దీనికి. మన శరీరంలో, క్రీస్తు శరీరంలో మనం అవయవాలు ఎలా అయిపోతామో అలాగే విగ్రహానికి అర్పించినటువంటి దాన్ని మనం తిన్నామనుకో దానిలోకి వెళ్ళిపోతాం. మనం యేసుక్రీస్తు శరీరంలోకి వెళ్ళాం, సపరేట్ అయిపోతాం అప్పుడు మనం. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. జాగ్రత్తగా గమనించండి. 19వ వచనంలో ఇక నేను చెప్పినది ఏమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను నేను చెప్పినది ఏమి అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పౌలు గారు, విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? నేనేం చెప్తున్నానంటే విగ్రహములో ఏమన్నా ఉందా? లేదు. విగ్రహములో ఏమి లేదు. విగ్రహములో విగ్రహ అర్పణలో కూడా ఏమి లేదు. విగ్రహానికి అర్పించి ఒక బొమ్మ కొందాం. ఉదాహరణకండి, కన్ఫ్యూజ్ లేకపోకండి. ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ వట్టిది, దాంట్లో ఏమి లేదు కదా, దానికి ఏమి లేదు. దానికి ఏమి లేకపోయినా కూడా దానికి అర్పించింది ఏమి లేదు. అర్పించింది కూడా ఏముంది? అర్పించింది బొమ్మకే కాబట్టి దాంట్లో కూడా ఏమి దోషం లేదు. ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేశాడు పౌలు భక్తుడు. వాస్తవానికి చెప్పాలంటే బొమ్మే, కానీ బొమ్మకు అర్పించింది కూడా ఏమి లేదు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి ప్రజలు. కన్ఫ్యూజ్ అవుతున్నదండి. ఏంటంటే ఇప్పుడు వరకు పౌలు భక్తుడు ముందు చెప్పినటువంటి మాట ఏమిటండి? ఏం చెప్పాడు? విగ్రహారాధన మహాపాపం అన్నాడు, వ్యభిచారంతో సమానం అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 19వ వచనంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే విగ్రహములో ఏమి లేదంటాడు, విగ్రహం అర్పించిన దాంట్లో ఏమి లేదంటాడు. అర్పించింది ఏమి లేదు, విగ్రహంలో ఏమి లేదని చెప్తున్నాడు. చెప్పి లేదు కానీ అన్ని జనులను అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఇక్కడ మీరు క్లారిటీ ఇచ్చాడా మళ్ళీ పౌలు భక్తుడు? అక్కడ బొమ్మకు నువ్వు బొమ్మలో ఏమి లేదు అంటున్నాడు, బొమ్మకు అర్పించే దాంట్లో ఏమి లేదు అన్నాడు అక్కడ. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? అన్ని జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్పిస్తున్నారు చూసారా, వాళ్ళు కూడా కొన్ని బొమ్మలు చేసుకుంటున్నారు. ఆ బొమ్మలకి కొన్ని అర్పణలు ఇస్తున్నారు. ఏమి అర్పణలు ఇస్తున్నారు? నైవేద్యాలు పెడతారు.
వాళ్ళకి తర్వాత ఆ బొమ్మలకి ఏదో అవి ఇవి చేసి కొన్ని పలహారాలు పెడతారు. అయితే ఆ పలహారాలు పెట్టేది ఎవరికి పెడుతున్నారు వాళ్ళని పౌలు భక్తుడు చెప్తున్నాడంటే దెయ్యాలకు పెట్టినట్టేనంట. ఇంత క్లారిటీగా పౌలు భక్తుడు ఇస్తున్నాడండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పౌలు భక్తుడు ఇంత క్లారిటీ ఇస్తున్నాడు. దెయ్యాలకు పెట్టినట్టేనంట వాటికి పెట్టే అర్పణ. ఆ పెట్టే ప్రసాదం అంటారు కదా! ప్రసాదమైన, అక్కడ పెట్టే ఆహారమైన, పలహారమైన ఏదైనా కూడా దెయ్యాలకు పెట్టినట్టే. ఎంత క్లియర్‌గా చెప్తున్నాడో చూడండి. అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకిష్టం లేదు. ఇప్పుడు దెయ్యాలకు అర్పించే భోజనాన్ని నువ్వు తింటే అది నీకు ఆశీర్వాదమా? శాపమా? చెప్పాలి మీరు. శాపం అండి. ఓకే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? దెయ్యాలకు అర్పించే ఆ ఆహారాన్ని మనము తిన్నామనుకో మనకు శాపం అది. మనకు ఆశీర్వాదం కాదు. మరి ముందు 19వ వచనంలో ఏమన్నాడు ఆయన? 18వ వచనంలో ఏమన్నాడు? 19వ వచనంలో ఏమన్నాడు? విగ్రహములో ఏమి లేదంటున్నాడు. విగ్రహముకు అర్పించింది ఏమి లేదంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? ఈ మాటలు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్నప్పటికీ ఆయన ఆంతర్యంలో, ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు ఒకసారి ఏమంటాడు? ఆ విగ్రహంలో ఏమి లేదంటాడు. విగ్రహంలో అర్పించింది ఏమి లేదంటాడు. కానీ ఆ అర్పించేది అన్ని జనులు అర్పించేది. అన్ని జనులు ఒక అంటే ఉదాహరణకి మనం చెప్పాలంటే క్షమించాలి కొంచెం టైం అయినా కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక రాయి ఉందండి. ఆ రాయ కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఉండే రాయ వట్టిదే. దానికి అసలు ఏ సంబంధం లేదు. ఆ రాయి రాయిగానే ఉంటది. ఆ రాయికి నువ్వు ఏదన్నా తీసుకుపోయి భోజనం పెట్టినా కూడా అదేం తినదు, చేయదు. అది వట్టిదే. రాయ వట్టిదే. నువ్వు పెట్టిన భోజనం కూడా వట్టిదే. కానీ అదే రాయిని తీసుకొచ్చి వీళ్ళు ఒక చోట పెట్టి దానికి ఇంకా నేను చెప్పాలంటే పచ్చిగా కుంకుమ పెట్టి, పువ్వు పెట్టి, అయి పెట్టి, పసుపు పెట్టి దానికి ఏదో గందరగోళం చేసి అప్పుడు దానికి ఒక ఏదైనా పెట్టారనుకోండి అదేమవుతుంది? అది శాపము. అది చెప్పేది ఇక్కడ పౌలు భక్తుడు. ఇది అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడి యొక్క మాట అర్థం చేసుకోవాలి. అది కొండ మీద ఉన్నటువంటి రాయి వట్టిదే. కొండ మీద ఉన్నటువంటి రాయికి నువ్వేదన్నా ఆహారం పెడితే అది దానికి సంబంధం లేదు. అయితే దాన్ని తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఒక ప్లేస్‌లో పెట్టి అదే ఒక దేవుడుగా, అదే ఒక దేవతగా నువ్వు చేసినప్పుడు అది దెయ్యంతో సమానం అంటాడు పౌలు భక్తుడు. ఇంత క్లారిటీగా ఇస్తున్నాడు. ఆయన చెప్పే మాట ఇదండి. ఆయన ఏం చెప్తున్నాడు? కొండ మీద ఉన్న రాయి గురించి మాట్లాడాడు. అదే రాయిని కిందకి తీసుకొచ్చి నువ్వు పెట్టినప్పుడు అది దెయ్యంతో సమానం అంటాడు. అది దెయ్యంతో సమానము. దానికి అర్పించింది కానీ మీరు తిన్నారంటే మీరు కూడా దెయ్యాలతో సమానమైపోతారు. ఏమండి క్రైస్తవులారా? క్రైస్తవ సమాజమా? ఇంత క్లియర్‌గా పౌలు భక్తుడు చెప్తుంటే పౌలు భక్తుడినే తప్పుపట్టే జనం కొంతమందున్నారు. పౌలు భక్తుడిని తప్పుపడుతున్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు కదా! అది వట్టిదంటున్నాడు. దాంట్లో ఏం లేదంటున్నాడు కదా! అంటే ఒక మామూలుగా ఆకారం దేవుడు సృష్టిలో ఉన్నప్పుడు మాత్రం దానికేమి లేదు. దానికేం లేదు. నిజమే దేవుడు సృష్టించారు. రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు అన్నీ సృష్టించింది ఆయనే. అప్పుడేం లేదు. దాంట్లో ఏం లేదు. దాన్ని తీసుకొచ్చి నువ్వు అదే దేవుడుగా, అదే దేవతగా, అదే ఒక విగ్రహంగా చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లోకి దెయ్యం వస్తుంది అని క్లియర్‌గా చెప్తున్నాడు పౌలు భక్తుడు. అప్పుడు దాంట్లోకి దెయ్యం వచ్చినప్పుడు దాంట్లో నువ్వేదన్నా అర్పణ చేస్తే ఆ అర్పణ, ఆ బలి అది మాత్రం నీకు, నీ కుటుంబానికి శాపము. ఇంత క్లియర్‌గా దేవుడు మనకు చెప్తూ ఉన్నాడండి. అర్థమైంది కదా! అలా అవ్వడం నాకిష్టం లేదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 21వ వచనంలో మీరు ప్రభు పాత్రలోనిది, దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ఏమండి? ఒకడు దెయ్యానికి స్నేహితుడుగాను, దేవునికి స్నేహితుడుగాను ఉంటాడా? అయ్యా! నాకు దేవుడంటే చాలా ఇష్టమని, దెయ్యం అంటే కూడా నాకు చాలా ఇష్టం అంటారా ఎవరన్నా? ఎవ్వరు అనరు. దెయ్యంతో సావాసం చేసేవాడు దెయ్యంతోనే సావాసం చేస్తారు.
దేవుడితో సావాసం చేసేవాళ్ళు దేవుడితోనే సావాసం చేస్తారు. దెయ్యానికి దేవుడికి ఎప్పుడు కూడా పొంతన ఉండదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండరు. దెయ్యం వేరు, దేవుడు వేరు. అదే కదా వేరుపరచబడ్డది ఈ లోకంలో. ఇద్దరుండారు. ఈ లోకంలో దెయ్యము ఉంది, దేవుడు కూడా ఉన్నాడు. మీకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఎందుకండి దేవుడికి ఒక మాటతో ఈ దెయ్యాన్ని తీసిపడేయచ్చు కదా, అసలు దెయ్యమే లేకుండా చేయొచ్చు కదా అంటే, దెయ్యానికి ఒక శాపం ఉందన్నమాట. ఆ శాపం వాడు అనుభవించాలి. ఆ శాపము వాడికి పూర్తిగా పోయి వాడు నశించిపోయేంత వరకు వాడికి టైం ఇచ్చాడు దేవుడు, సమయం ఇచ్చాడు. ఆ సమయం వచ్చినంత వరకు ఖచ్చితంగా వాడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రజలకు కూడా ఆ రోజుల్లో ఆదాము కాలం నుంచి ఆ రోజుల్లో అసలు దెయ్యాలే లేవు చెప్పాలంటే. ఆదాము ఉన్నప్పుడు, అవ్వ ఉన్నప్పుడు దెయ్యాలు లేవు. ఆ తర్వాత దెయ్యాలు వచ్చాయి. ఎందుకు? ఆ తర్వాత నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, ఆదాము అవ్వను చేసిన తర్వాత అప్పుడు జరిగిందనుకుంటా పరలోకంలో దేవునికి ఆ గాబ్రియేలు దూత, ఎవరైతే గాబ్రియేలు కాదండి, ఎవడైతే మిఖాయేల్ అనుకుంటాను బహుశా, దేవునికి స్తోత్రం, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దేవదూతకి దేవునికి ఎవరమ్మా? లూదిఫర్ అనేది వాడు సైతాన్ అనమాట. లూదిఫర్ అనేది ఒక దూత అనమాట. ఆయన కూడా ఫస్ట్లో దూతగా ఉన్నాడు దేవుని దగ్గర. ఆడ దెయ్యం కాదు, దూతగా ఉన్నాడు. ఆ దూతగా ఉన్నటువంటి ఆ దూత మిఖాయేల్ సంథింగ్ దూత ఉంటాడు. ఆ దూత ఏం చేశాడు? దేవునితో సమానంగా ఉండాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాడిని తోసేశాడు కిందకి. అరే నువ్వు వీడొద్దురా, నువ్వు వీడుంటే పనికిరావురా నువ్వు అని చెప్పేసి వాడిని తోసేశాడు. కాబట్టి వాడు శాపగ్రస్తుడై భూలోకమంతా తిరుగుతున్నాడు. అయితే వాడికి ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయం వరకు వాడు తిరుగుతాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత వాడిని 7 ఏళ్ళ శ్రమల కాలం వస్తుంది కదా, 7 ఏళ్ళ శ్రమల కాలం వచ్చినప్పుడు వాడు ఉంటాడనమాట. ఆ టైంలో పూర్తిగా వాడికి వదిలేసిన తర్వాత అప్పుడు నాశనం చేస్తాడు దేవుడు, సంపూర్ణమైన నాశనం. అప్పటి వరకు ఎవరుంటారు లోకంలో? దేవుడు ఉంటాడు, దెయ్యం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ పౌలు భక్తుడు, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. మీరు చేస్తే ఏదైనా ఒకటి చేస్తారు, దెయ్యంతోనే సావాసం చేస్తారు, లేదంటే దేవుడితోనే సావాసం చేస్తారు, కానీ ఇద్దరితో సావాసం అనేది జరగదు అంటున్నాడు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ఏమండి, ఇది మన క్రైస్తవ సమాజానికి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయం ఇదే. ఒక్క మాట చెప్పనివ్వండి ఇది. ఎందుకంటే నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు, ప్రభు బలలోకి వచ్చేసి దేవుని యొక్క బల్లను, దేవుని శరీరాన్ని విరుస్తున్నావు, దేవుని యొక్క రక్తాన్ని తాగుతున్నావు, మళ్ళీ పోయి దెయ్యం బలలో కూడా పాల్పొందుతున్నావు. జరుగుతున్నాయి ఈ రోజుల్లో అదే జరుగుతుంది. దెయ్యం బలలోకి ఎలా పోతున్నావంటే, దెయ్యం బలలోకి వెళ్ళిపోయి మళ్ళీ వ్యభిచరిస్తున్నావు, విగ్రహాధన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. అంటే నువ్వు ఇక్కడ ఈ పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట నీలో నెరవేర్చబడుతుంది. అది చాలా నరకం. అది నువ్వు ఎట్లా ఇంకా చెప్పాలంటే అక్కడ ఎన్ని నరకాలు ఎట్లా రకాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ బైబిల్లో కూడా అగ్గి ఆరదు పురుగు చావదు అనే ఒక మాట మాత్రం రాయబడింది, నరకం ఉంటుందని. అయితే ఆడ ఇంకా కొన్ని అంటే మనం చెప్పకూడదు, హైందూ గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి శిక్షలు ఉన్నాయంట అక్కడ. అలాగ మనం కొద్దిసేపు అనుకుంటే ఇలాంటిది మాత్రం భయంకరమైన శిక్ష ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు ఏమో దేవుడు, కొద్దిసేపు ఏమో ఇలాగ అనిపోతే. అందుకని పౌలు చెప్తున్నాడు, ప్రభు బల్ల మీద ఉన్న దానిని దెయ్యముల బల్ల మీద ఉన్న దానిని దాంతో నువ్వు పాలు పొంద నేరరు, అలా చేయకూడదు అంటున్నాడు. ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యాన్ని చూడండి. ఈ మాట 22వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము. ఇక్కడ క్రైస్తవులారా జాగ్రత్తగా వినండి. టైం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ మీరు వినండి. ఈరోజు ఆదివారం కాబట్టి చాలా అద్భుతమైన వాక్యము వినండి. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఏమండి, నువ్వు అసలు నేను నా మాట వాడకూడదు, సిగ్గులేని జనమా అన్నాడు కదా. రోషం లేని జనమా, దేవుడికి నువ్వు ఎందుకు రోషం పుట్టిస్తున్నావు? రోషం పుట్టిస్తున్నావు దేవునికి. ఎందుకు రోషం పుట్టిస్తున్నావు అంటే, దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన
ఆయన రోషం కలిగిన వాడు, ఆయనగానే ఉంటాడు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా ఉండు, క్రైస్తవుడిగా ఉండు. అంతేగాని అన్ని జనులకు అడిగిపోయినప్పుడు ఒక రకంగా, ఏమండి క్రైస్తవుల కాడికి వచ్చినప్పుడు ఒక రకంగా వేషధారులాగే అట్టా ఉండకూడదు. రోషం కలిగిన దేవుడు ఆయన మాటలు కూడా రోషం కలిగినవి. రోషం కలిగిన మాటల్లాగా ఉన్నప్పుడు, ఆయన రోషం కలిగినప్పుడు, ఆ రోషం కలిగిన వాడు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఆయనకు నువ్వు రోషం ఎప్పుడు పుట్టిస్తావంటే ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడు. అవును, ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన రోషంతో ముందుకు వస్తాడు. అవును, నువ్వు అన్ని జనులతో ఒక్కసారి ఆలోచించేయండి. వాళ్ళు చేసే పని కరెక్టా కాదా? రాంగ్, 100%, 100కు 100 కాదు, 200% రాంగ్ వాళ్ళు చేసేది. విగ్రహారాధన పాపంలో మొదటి పాపం విగ్రహారాధన. ఒక రాయికి, రప్పకి, చెట్టుకు, చేమకి పెట్టడము, పూజించడం అనేది అది తప్పు అన్నమాట. అది చెట్టుగా ఉన్నప్పుడు చెట్టుగానే ఉంది. ఒక వేప చెట్టు ఉందండి, వేప చెట్టు చెట్టుగానే ఉంది. దానికి పోయి పూజలు చేస్తేనే రాంగు. ఏమండి, ఒక రాయి ఉంది, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కొండ మీద ఉంది రాయి. ఆ కొండ మీద ఉండే రాయి శ్రేష్టమైంది, అది చాలా అద్భుతం, దేవుడు సృష్టించాడు. అది రాయిగానే ఉంది. దానికి పోయి మనం పూజ చేసినప్పుడు రాంగ్, అది తప్పు. అది చేసే దేవుడు అంటుండేది అదే. ఇక్కడ ఆయనకంటే మనం బలవంతులమా? చాలామంది చాలా తెలివిగలమని వాళ్ళు భుజాలు తట్టుకుంటుంటారు. శబాష్ అనుకుంటాం కదా మనము. ఒక్కొక్కసారి కొంతమంది తట్టుకుంటుంటారు, మేమే తెలివిగలమని. అంటే నువ్వు దేవుడి కంటే తెలివిగలవాడివా? దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటల కంటే తెలివిగలవాడివా నువ్వు? ఏమండి, మీరు ఇన్ని రోజులు మీరు విన్నారు కదా, ఇన్ని రోజులు విగ్రహాలకి తినొచ్చా తినకూడదా అసలు ప్రజల బుర్రలలో ఇప్పటి వరకు ఏమి అర్థం కాల. కొంతమంది తినొచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. ఇన్ని వాక్యాలు నేను ఎందుకు చెప్పాను ఈరోజు తెలుసా? మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా? పౌలు భక్తుడు ఎంత క్లియర్గా చెప్పాడా లేదా? ఎంత క్లియర్గా పౌలు భక్తుడు చెప్తున్నప్పుడు పౌలు గారు ఎంత క్లియర్గా చెప్తున్నప్పుడు ప్రజలను ఎందుకు తప్పుదారిలో పట్టించి చేస్తున్నావు? అసలు వ్యభిచారం చేసిన దాంతో సమానం అంటున్నాడు. విగ్రహానికి పెట్టింది తిన్నా, విగ్రహాల జోలికి పోయినా కూడా వ్యభిచారించినట్టుగా దాంతో సమానం. అంతకంటే పాపం ఉందా నువ్వు చేసే పాపము? దాన్ని తప్పుదారిలో పట్టించేసి కొంతమంది అనే మాటలు ఏంటంటే, అబ్బో నేను బలవంతుడండి, నేను తింటే ఏం కాదండి. ఎవడ బలవంతుడు? నువ్వు బలవంతుడు అయితే నువ్వు నరకానికి పోతావు, పో. నువ్వు పోతే పో, జనాలను ఎందుకు నరకానికి పంపిస్తావు? సాతాను బిడ్డ, సాతాను కుమారుడా? సాతాను కుమారులు వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు సాతానుతో సావాసం చేస్తారు, దేవుడితో సావాసం చేస్తారు. అందుకే ఇందాక ప్రభు చెప్పాడు, ఇందాక పౌలు భక్తుడు ఇంత క్లియర్గా చెప్పాడు కదా, నువ్వు దేవుని ప్రభువులోని పాత్రలోనిది తాగుతావంట, ఆ దెయ్యంలో పాత్రలోనిది తాగుతావంట. అందుకని అలాంటి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు. సాతాను మాటలు సాతానుగానే ఉంటాయి, ప్రభు మాటలు ప్రభుగానే ఉంటాయి. ప్రభు రోషం కలిగిన వాడండి, క్రైస్తవుడు రోషం కలిగిన వాడు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు క్రైస్తవుడు గురించి అసలు అన్ని జనులు ఎందుకు ఇంత చులకనగా చేస్తున్నారంటే, ఇలాంటి పనికి మాలినోళ్ళు కొంతమంది మాట్లాడతారన్నమాట, తప్పుదారులు పట్టిస్తారు. ఎందుకంటే వాడు వెలుగుదూత వేషం వేసినాడు కాబట్టి. ఎవడు వెలుగుదూత వేసిండేది? యేసుక్రీస్తులాగా అంతా చేతులు చాపి ఎట్లా దేవుడు అంటాడు కదా, రండి ప్రియులారా నా దగ్గరికి రండి అంటాడు కదా, అదేవిధంగా వెలుగుదూత వేషంలో వాడు ఉన్నాడు. వాడు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి, చెప్తారు. తప్పుదారిలో పట్టించేసి జనాలందరూ పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. నిన్న ఒక బ్రదర్ నాకు 2 వీడియోలు పంపించాడండి. ఆ 2 వీడియోలు పంపించారు, పేరు చెప్పకూడదండి. నేను కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు వాళ్ళు చెప్తారు, ఏమి లేదు దాంట్లో ఒట్టిది, దీంట్లో ఒట్టిది, దాంట్లో ఏం లేదు, దీంట్లో ఏం లేదు, తినొచ్చు. కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. క్రైస్తవులు తప్పుదారి పట్టట్లే. క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రైస్తువులు రోషం కలిగి ఉన్నారు. క్రైస్తవులు తప్పుదారిలో పట్టడం వల్ల వీళ్ళే తప్పుదారిలో పోతూ జనాలందరినీ కూడా తప్పుదారిలో పట్టిస్తున్నారు. ప్రియులారా గమనించండి, ఇలాంటి బోధలకు మీరు ఎప్పుడు లొంగకండి. అసలు అలాంటి వాళ్ళు చెప్తే కూడా ఒకటే మాట చెప్పాలి, నా దేవుడు రోషం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తానండి, దయతో క్షమించండి. ఎవరైనా నొచ్చుకుంటే నన్ను క్షమించాలి. ఉదాహరణకి హైందవుల్ని 2 నిమిషాలు తీసుకుందాం. 2 నిమిషాలే హైందవులను తీసుకుందాం. హైందవులు ఉన్నారు కదండి, హైందవులు చాలా రకాలైనటువంటి భక్తి చేస్తున్నారు. వాళ్ళ భక్తి వాళ్ళది, మనం వాళ్ళనేమి తప్పు పట్టం. వాళ్ళు నిజం తెలుసుకున్నప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు సత్యం వైపు వస్తారు. కానీ అప్పటి వరకు వాళ్ళు చేసే భక్తిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి బ్రాహ్మిన్స్ ఉన్నారండి. బ్రాహ్మిన్స్ మటను నాన్ వెజ్ తినరు.
ఎందుకు తినరు? ఎందుకు తినరంటే వాళ్ళు యాజకులుగా ఉంటారు కాబట్టి, దేవునితో దగ్గరగా ఉంటారు కాబట్టి, ఆ దేవుని వాళ్ళు అనుకున్నటువంటి ఆ గుడిలోనూ అక్కడ ఉంటారు కాబట్టి, వాళ్ళకి నాన్ వెజ్ తింటే దేవుడు ఇష్టపడడని ఉద్దేశం వాళ్ళకుంది. ఓకే. సరే. ఇప్పుడు అందులో ఏమి లేదు కదా! ఆ విగ్రహంలో ఏమి లేదు. అందులో ఏం లేదు. మరి వీళ్ళెందుకు తినరు? తినొచ్చు కదా! ఎందుకు తినకుండా ఉంటారు? వాళ్ళు తినొచ్చు అని వాళ్ళని క్వెషన్ ఏసినప్పుడు వాళ్ళు కొడతారు వచ్చి. మేము నిష్ఠలో ఉండాము. మేము దేవునిలో ఉండాము. మేము దేవునితో సహవాసం చేసాం కాబట్టి మేము తినము అంటారు. నువ్వెందుకు దాంట్లో ఏం లేదు తినొచ్చు అని ఎందుకు చెప్పవు? సరే ఉదాహరణకి ఇంకొకటి చెప్దాం. ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల ఇప్పుడైతే సీజన్ భయంకరమైన సీజన్. ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల వేసినటువంటి వాళ్ళు 40 రోజులైనా నిష్టగా ఉంటారు. ఖచ్చితంగా ఏ మాత్రం కూడా నాన్ వెజ్ అనేది వాసన కూడా చూడరు. పక్కకి కూడా పెట్టరు. తర్వాత ఆడ మనిషిని కూడా కనీసం తాకను కూడా తాకరు. ఏమి చేయరు. ఎందుకు ఈ నిష్ట ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళను దీంట్లో ఏమి లేదనొచ్చు కదా! అది ఒట్టిదండి. అది ఏమి లేదండి దాంట్లో అని వాళ్ళు ఎందుకుంటున్నారు? అంటే వాళ్ళు నమ్మే దాంట్లో ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో దాంట్లో రోషం కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు నిష్టగా ఉంటున్నారు. నువ్వెందుకు రోషం కలిగి ఉండడం లేదు? క్రైస్తవుడా? ఓ క్రైస్తవురాలా? నువ్వెందుకు రోషం ఉండట్లేదు? నువ్వు నమ్మిన దేవుడు జీవం కలిగిన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన సజీవుడాయన. చనిపోయిన వాడు కాదు. ఆయన ఒక బొమ్మ కాదాయన. అలాంటప్పుడు నువ్వెందుకు రోషంగా లేవు? అలాంటి మాటలు అన్యులకి అడిగిపోయి, ఏం కాదులేండి మీరు పెడితే తింటాంలేండి అని ఎందుకు అంటున్నావు వాళ్ళ దగ్గరికి పోయేసి? ఇది చాలా తప్పు కదా! రోషం కలిగి ఉండాలి. మనం క్రైస్తవులం ఎంత రోషం కలిగి ఉండాలంటే అసలు ఒకటే మాట. కిరణ్ పాల్ గారు ఒక మాట అన్నారండి. సేవకుడు అయినటువంటి కిరణ్ పాల్ ఒక మాట అన్నాడు. వేరే ఒక అన్య మతస్థులు అంటే అన్యులు అయినటువంటి వాళ్ళు అడిగినప్పుడు, మేము మీకు ప్రసాదం పెడితే మీరెందుకు తినరు? ఆయన్ని అడిగితే ఆయన ఒక్క మాట చెప్పాడు. అది స్ట్రెయిట్‌గా ఉంది. మంచి మాటే అది. నేను నిష్టలో ఉన్నాను. అందుకని నేను తినను అని చెప్పాడంట ఆయన. నిష్ట అని మాట్లాడాడు. నిష్ట ఏంటి అనంటే మీరు మరి ఈ యొక్క అయ్యప్ప మాల వేసినప్పుడు మీరు 40 రోజులు నిష్టగా ఉంటారు కదా! అందుకని ఆ 40 రోజులు మీరేం తినరు కదా! తర్వాత తింటారు మీరు. అందుకని మీరు ఎలా అయితే నిష్టగా ఉంటారో నేను కూడా నిష్టలో ఉన్నాను కాబట్టి నేను తినను అన్నాడు. మంచి ప్రశ్నే. మంచి ఆన్సర్ కూడా. అయితే ఎప్పటి వరకు నువ్వు నిష్టలో ఉంటావు? వాళ్ళైతే 40 రోజులు ఉంటారు నిష్టలో. నువ్వు ఎప్పటి వరకు ఉంటావు నిష్టలో? విగ్రహానికి అర్పించినటువంటిది తినకుండా ఎప్పటి వరకు ఉంటావు నువ్వంటే చనిపోయేంత వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిష్ట ఎప్పటి వరకండి? నువ్వెప్పుడైతే బాప్తిసం తీసుకొని నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు నమ్ముకున్నావో ఆ రోజు మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు నువ్వు నిష్టే. అదే మాట చెప్పాలి. నువ్వెందుకు విగ్రహాలకు పెట్టింది నువ్వు తినవు, మా ప్రసాదాలు ఎందుకు తినమంటే ఆ మాట చెప్పగలగాలి. ధైర్యం ఉండేవాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, క్రైస్తవుడిగా చెప్పుకునేవాడు ఆ మాట చెప్పాలి ఖచ్చితంగా నువ్వు. నిష్టలో ఉండాను నేను. ఎప్పటి వరకు ఉంటానంటే నా జీవిత కాలమంతా నేను చనిపోయేంత వరకు నేను నిష్టగా ఉంటాను. అంతేగాని నా బంధువుల కాడికి పోయినప్పుడు నిష్ట వదిలేస్తానంటే ఎట్లా? నువ్వు బంధువుల కాడికి పోతే నిష్ట వదిలేస్తావా? నీ స్నేహితుల కాడికి పోతే నిష్ట వదిలేస్తావా? అన్యుల కాడికి పోతే నిష్ట వదిలేస్తావా? లేదు. చనిపోయేంత వరకు నిష్ట వదిలేదానికి లేదు. దయచేసి సౌండ్ పెట్టొద్దు. సౌండ్ చేయొద్దండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను మరి పాస్టమ్మతో నా జీవిత ప్రయాణం ప్రారంభించేటప్పుడు నేను అన్యుడిని. నేను వాస్తవానికి మేమిద్దరం దయచేసి ఆ సౌండ్ చేయొద్దండి. ఒక ఒక మాట అనుకున్నాం. ఒక మాట ఏమనుకున్నామంటే అమ్మ నువ్వు చర్చికి పోతావు కదా! నువ్వు చర్చికి పో. నువ్వు చర్చికి పోతావంటే పో. నేను గుడికి పోతాను. యేసు రక్తమే జయం. సాతాను శక్తులు లయమైపోవును గాక. మంచి మాట చెప్పేటప్పుడు సౌండ్లు చేయొద్దని చెప్పాను. సౌండ్ మ్యూట్ పెట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు మీరు సౌండ్లు చేసి డిస్టర్బ్ చేయకండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలండి మీరు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో నేను ఒకటే మాట చెప్పాను. నేను గుడికి వెళ్తాను. నేను పూజలు చేస్తాను. నేను ఇన్ని చేస్తాను అని నేను చెప్పాను. ఆమె ఏమనింది? మా పాస్టమ్మ ఏమంటుందంటే నేను క్రైస్తవురాలని, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను చర్చికి వెళ్తాను. మరి గుడికి వస్తావా అంటే గుడి దాకా వస్తాను, లోపలికైతే రాను.
గుడి దాకా అయితే వస్తానని చెప్పేసి. అలా మేము మొదట్లో ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత నేనేమనుకున్నానంటే, ఆమెనే నేను హైందవురాలుగా మార్చేసుకొని పూర్తిగా మార్చేసుకుందాం అనుకున్నాను. ఆమె ఏమనుకుంటుందంటే నన్ను మార్చేయాలి పూర్తిగా క్రైస్తవుడిగా మార్చాలని ఆమె అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఒకరోజు గట్టిగా చెప్పేసాను. అవును, ఎందుకు నువ్వు గుడిలోకి రావు, ప్రసాదాలు తినవు, ఇయన్నీ ఎందుకు చేయవు అని అంటే, ఆమె చెప్పింది, నేను బాప్తిసం తీసుకున్నాను. నేను చనిపోయినంత వరకు నేను చేయననింది ఒకటే మాట. నాకు అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ప్రశ్న అంటే, ఎందుకు చనిపోయిన దాకా నువ్వు ఎందుకు చేయవు ఆ పని అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ప్రసాదాలు తినను అనింది. ఏంటండి ఈ మాట? నాకు ఆ రోజు కొంచెం కోపం వచ్చింది. కోపంగా మాట్లాడుకున్నాను. కానీ ఈరోజు నేను అదే రోషం కలిగిన దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. చనిపోయినంత వరకు కూడా నేను అలాంటి పనులు చేయను. నువ్వు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి నువ్వు భోజనాలు పెట్టు, మంచిగా పరమాన్నం చెయ్యి, లేకపోతే మంచిగా లడ్డు చెయ్యి, జిలేబీ చెయ్యి, జాంగిరీలు చెయ్యి, ఏమన్నా చెయ్యి, అన్నీ తింటాను. ఆ విగ్రహాల దగ్గర పెట్టింది మాత్రం నేను తినను. ఇదే రోషం కలిగినటువంటి మాట అండి. ఎవరైనా చెప్పవలసింది ఇంతే కానీ, నా బంధువుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు కోప్పడతారండి, వాళ్ళు బాధపడతారండి అని వాళ్ళ కోసం తినడం కాదు. చనిపోయినంత వరకు భర్త అయిన నా గురించి ఆమె తినలేదు. భర్త భార్యలైనటువంటి మా గురించి తినలేదండి వాళ్ళు. ఒకటే మాట చెప్పింది, నేను చనిపోతే తప్ప నేను మామూలుగా అయితే నేను తినననింది. అది రోషం కలిగిన మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోషం కలిగినటువంటి క్రైస్తవురాలా ఈ మాటలు ఉండాలి కానీ, ప్రపంచంలో తప్పుదారులు పట్టించే మాటలు ఉండి, ఇప్పుడు మొన్న చూసారు మీరు ఎన్ని డిబేట్లు జరిగినాయి దీని గురించి. ఫైనల్‌గా ఏం తేల్చారండి ఇద్దరు కూర్చొని ఏదో పెద్ద లక్షల మంది, వేల మందిని వ్యూస్ పొందుకున్నారు. వ్యూస్ పొందారు. ఏం చేశారు చివరికి? ఏమి తేల్చలేదు. తినొచ్చా తినకూడదా అంటే, తినొచ్చని చెప్పలేదు, తినకూడదని చెప్పలేదు. సైలెంట్‌గా గమ్ముగా ఇద్దరు ఒకరొకరు మూతులు నాక్కొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ మాట అనొచ్చో అనకూడదో? రోషం కలిగి ఉన్నాను కాబట్టి నేను అంటున్నాను. రోషం కలిగిన క్రైస్తవుడు అయితే ఒకటే మాట చెప్పాలి, తినకూడదంతే. దేవునికి స్తోత్రం. నీ ఎవడైనా బాధపడని, నీ బంధువు బాధపడని, నీ తమ్ముడు బాధపడని, నీ చెల్లెలు బాధపడని, లేకపోతే నా భార్యే బాధపడని, నా భర్తే బాధపడని, నా కొడుకే బాధపడని, ఎవడు బాధపడినా సరే నా ఆత్మకి నేను లెక్క చెప్పాలి కాబట్టి నేను తినను. నేను రోషం కలిగిన దేవుడిని నమ్మున్నాను. నేను రోషం కలిగి ఉంటున్నాను. నేను క్రైస్తవుడిని గర్వంగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చెప్పేటప్పుడు కూడా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. దేవునికి స్తోత్రం. అలా ఉండాలండి. ఒకప్పుడు నేను కూడా తిరిగానండి. వాటి చుట్టూ తిరిగానండి. అలా ఉండాలి కానీ, మాటకొస్తే వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అయితే వాళ్ళని బాధ పెడతాం, ఇలా బాధ పెడుతుంటే బాధపడితే బాధపడుకుంటారు వాళ్ళు. ఎవరైనా బాధపడుకొని. ఒకరోజు సత్యం తెలిసినప్పుడు వాళ్ళు కూడా యువతలకు వస్తారు. నువ్వు నిజంగా క్రైస్తవుడివయ్యి నువ్వు రోషం కలిగి ఉన్నప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. ఒరేయ్! ఇంత నిష్టగా, ఇంత ఇదిగా ఇతనున్నాడంటే, ఈముందంటే అందులో ఏదో ఉంది. ఏదో సత్యం ఉంది. మనమైతే జారుకుంటున్నాము. వాళ్ళు జారట్లేదు. ఎందుకు వాళ్ళు అంత ఇదిగా ఉంటున్నారు? అంత నిష్టగా ఎందుకుంటున్నారు? అంత స్ట్రాంగ్‌గా ఎందుకుంటున్నారు? అని వాళ్ళే ఆలోచన కలిగి తిరిగి నీ వైపు తిరగాలి కానీ, వాళ్ళ కోసం నువ్వు మార్చుకుంటావా? నువ్వు స్ట్రాంగ్‌గా నేను నేను చాలా బలవంతుడినండి. నువ్వు బలవంతుడివా? నువ్వు బలవంతుడివి కాదు. బలహీనుడు నువ్వు. క్రీస్తులో బలహీనుడు నువ్వు. యేసుక్రీస్తులో బలహీనుడు. నువ్వు దెయ్యం బిడ్డవి.